కొబ్బరి నీళ్ళల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మూత్రపిండాలు, మధుమేహం వ్యాధిగ్రస్తులు కొబ్బరి నీళ్లు తాగవచ్చా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. కొబ్బరి నీళ్ళల్లో ఎలక్ట్రోలైట్స్, విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయని పరిశోధనలు చెప్తున్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. నిపుణుల ప్రకారం కొబ్బరి నీళ్ళలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఖనిజాలు గుండె ఆరోగ్యం, ఎముకల, కండరాల పనితీరుతో సహా మొత్తం శరీరానికి ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇది శరీరాన్ని హైడ్రేట్ చేసి మూత్రాన్ని పలచన చేసి రాళ్ళు కరగడానికి సహాయపడుతుంది. అయితే ఇది పూర్తి చికిత్స కాదు, డాక్టర్ సలహా ముఖ్యం. ఇది రాళ్లను కరిగించకపోయినా వాటిని నివారించడంలో లేదా ఉన్నవి బయటికి వెళ్ళడానికి సహాయపడే ఒక సహజ సిద్ధ పద్ధతి. కానీ పొటాషియం ఎక్కువగా ఉన్నందున కిడ్నీ వ్యాధులు ఉన్నవారు వైద్యున్ని సంప్రదించాల్సి ఉంటుంది. కొబ్బరి నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు చెప్తుంటారు. ఇది డయాబెటీస్తో సంబంధం ఉన్న హానికరమైన ప్రభావాలను తగ్గిస్తుందని చెప్తున్నారు. కొబ్బరి నీళ్ళలోని మెగ్నీషియం అదనపు ప్రయోజనాలను అందిస్తుందని వివరిస్తున్నారు. మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని అంటున్నారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే మూత్రపిండాల వైఫల్యం ఉన్నవారు పొటాషియం తీసుకోవడం తగ్గించుకోవాల్సిన వారు దీనిని తాగకుండా ఉండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే డయాబెటీస్ ఉన్నవారు తాగే ముందు వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం.